హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ హోమ్లీ ఫుడ్. మీకు జున్ను పాలతో చేసినటువంటి జున్ను అంటే ఎంతమందికి ఇష్టమండి. అదేవిధంగా జున్ను పాలు లేకుండా ఈరోజు జున్ను పౌడర్ తోటి నేను ఈ యొక్క రెసిపీని చూపించబోతున్నానండి. ఈ కామధేను వారి జున్ను మిల్క్ పౌడర్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. జున్ను మిల్క్ పౌడర్ అని అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి. ఒక హాఫ్ లీటరు క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. దానిలో మనకి కామధేను వాళ్ళ జున్ను పాలు యొక్క పౌడర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకొని దాంట్లో తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి తగ్గ ఒక బౌల్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి కొంచెం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మిరియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుందండి. మనము జున్ను పాలతో చేసినటువంటి జున్ను ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనకి ఈ యొక్క మిల్క్ పౌడర్తో వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా స్టవ్ మీద కొంచెం వాటర్ వేసుకుని దాని మీద స్టాండ్ మీద వేసుకుని ఇది ఆవిరికి ఉడికించుకోవాలండి. 30 to 45 మినిట్స్ మనము స్లోగా సిమ్లో పెట్టుకొని ఒక ఆవిరి మీద కొంచెం ఉడికించుకోవాలి. మనకి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో. ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీలో ఎవరికైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.